హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే, ఏం కూర వండి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే, పప్పు అండి. పప్పు ఆకుకూర. వేసవికాలం కదండి, ఎండలు బాగా మండేస్తున్నాయి కదా, అందుకని పప్పును ఆకుకూర చేద్దాం అనుకుంటున్నాను. దానిలో భాగంగా ప్రాసెస్ ఏం చేస్తానంటే, ముందుగా దానిలో పప్పు వండే భాగంగా ఏం చేశానంటే, పప్పుని 2 సార్లు 3 సార్లు శుభ్రంగా 3 సార్లు కడిగానండి. శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద నేనండి పప్పు కుక్కర్లో పెట్టను, విడిగా వండుకుంటాను. ఇదిగోండి చక్కగా పప్పులు విడిగా పెట్టుకుని వండుకుంటున్నాను. ఇది ఉడికిన తర్వాత ఆకుకూర వేస్తానండి అందులో. నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఆకుకూర పప్పు చేస్తున్నానండి. మరి ఆకుకూర పప్పు మీ అందరికీ, మీలో ఎంతమందికి ఇష్టం అండి? మీ అందరికీ నేను చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు రాకుండా ఉండదులేండి, వచ్చినోళ్ళు చేసుకోండి, రానోళ్ళు నేను చేసేది చూసి నేర్చుకుని చేసుకోండి. అయితే ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను. మీకు కూడా వచ్చే ఉంటుంది, రానోళ్ళు చేసుకోండి, వచ్చినోళ్ళు మీరే చేసేసుకోండి. అయితే ఈరోజు పప్పు నేను ఉడకబెట్టుకున్నాను కదండి, ఉడుకుతుంది పప్పు. నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఆకుకూరని శుభ్రం చేసుకుని, ఆకుకూరను కూడా 2 సార్లు ఇదిగోండి, ఆకుకూరను కూడా శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను. అది ఉడికింది, పప్పు ఉడికిన తర్వాత పప్పులో పెడతాను. పప్పులో పెట్టి కారం వేసి ఇవన్నీ వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వండే కూర ఏంటంటే ఆకుకూర పప్పు అండి. వేసవకాలం కదా, ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. పులుసు కర్రీస్ కానీ, పప్పులు కానీ, చారులు కానీ ఇట్లాంటివి తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలైతే పర్లేదు, పెద్దాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడతారు కదండి. ఇట్లా వండుకుంటే బాగుంటుందని నేను చేసి చూపిస్తున్నాను. మరి మీరు కూడా చేసుకుంటారా? అయితే నేను చేసే ఈ వంటకం దగ్గరికి మరి మీరంతా, నా ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు కదా చూడటం కోసం. వచ్చేయండి ఫ్రెండ్స్. మరి నిమ్మకాయ నీళ్ళు కలుపుతుందండి మా పాప. ఎండలుగా ఉన్నాయి కదా, అందుకని నిమ్మకాయ నీళ్ళు కలుపు తాగుతున్నాం. మీరు కూడా అట్లాగే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, ఇంకా మీకు ఎయ్యి నచ్చితే అయ్యేని ఇయ్యని ఏముంది, ఎయ్యి కావాలి తాగేయండి. మరి ఎండలకు తట్టుకోవాలి కదా, వంట చేయాలి. ఆడవాళ్ళు అంటే బోడు పనులు ఉంటాయి. సబ్జా గింజలని ఎయ్యుంటాయని నీళ్ళు, ఉట్టి నీళ్ళు తాగమాకండి. మరి గ్లూకోజ్ నీళ్ళు, చక్కగా నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగి ఎయ్యి కావాలంటే అయ్యి శుభ్రంగా కడుపు నిండా తాగేయండి. మీరు చల్లగా కూల్గా తాగటం ముఖ్యం. ఏదైతే ఏమి చక్కగా సబ్జా గింజలు, మరి బార్లీ నీళ్ళు, బార్లీ అంటారు కదండి, అవి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. బార్లీ నీళ్ళు ఏయో ఒకటి, కొబ్బరి నీళ్ళు ఏయో ఒకటి చల్లగా తాగండి. లేదనుకోండి, మా ఇంటికి వస్తే యాంటీ గారు ఈ కూరలతో పాటు ఆ నీళ్ళు కూడా ఇస్తుంది. మరి మీరు చక్కగా తాగి తిరిగాని, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. ఏ కావాలంటే అయ్యి, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, అబ్బో ఏ కావాలంటే అయ్యి. పప్పు ఉడికిపోయిందండి చక్కగా. ఇదిగో నేను విడిగా వండుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆకుకూర పెట్టేస్తాను. ఇదిగోండి ఆకుకూర, ఇది ఆకుకూర అండి, మేకకూర అయితే కాదు. ఆకుకూరలు పెట్టుకుని ఉల్లిపాయ చక్కగా ఆకుకూర ఇవన్నీ వేసుకుని చక్కగా ఉడికిన తర్వాత ఆకుకూర వేసాను, ఉల్లిపాయ వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఏం చేస్తానంటే కారం వేస్తాను. ఇందులో కారం కూడా వేసుకుని అప్పుడు మెదిపేటప్పుడు, ఉడికిన తర్వాత మెదిపేటప్పుడు ఆంటీ గారు మళ్ళీ ఉడికేసింది ఇంకా మెదుపుని తాలింపు చేసుకోవటమే అని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. ఆకుకూర పప్పు అని చెప్పేసి తక్కువగా చీపుగా చూడమాకండి. అవి ఎంతో మనకి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెలుసుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తెలుసుకుంటారులేండి. చిన్నపిల్లలే ఏమంటారంటే పద్దాక పప్పు ఆకుకూర అనుకుంటారు. చిటికెడు పసుపు వేసుకున్నానండి. మనకి చక్క పప్పు ఉడుకుతుంటేనే కమ్మన వాసన వస్తుంది. కమ్మన వాసన వస్తుందండి. నేను వస్తుంది అంటున్నాను, వస్తుంది. అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఇందాక మీతో అన్నమాట నేను ఏంటంటే, వండిన కూరలో వండుతుంది ఆంటీ గారు అనుకుంటారేమో. మా పిల్లలు ఏంటండి, ఎవరింట్లో అయినా సరే పప్పులు, ఆకుకూరలు, పులుసు కర్రీలు ఇవే కదండి. ఒక సండే వస్తే మాత్రం నీసు కర్రీస్ వండమంటారు. పచ్చళ్ళు ఇట్లాంటివి కదా చేసి మనం పెట్టాలి పిల్లలకి. పిల్లలు అట్లాగే తింటారులేండి. ఓకే, కూరలు అంటే రోజుకు వెరైటీ అక్కడికి చేస్తున్నాం కదా చాలా వరకు. ఇది తక్కువగా చూడమాకండి. మేము చాలా కష్టపడి చేస్తున్నామండి వంటకాలని, తక్కువగా చూడమాకండి. ఇదిగోండి ఆకుకూర పప్పు ఉడికింది, కారం వేసాను నేను. ఈరోజండి నేను వంటింట్లోనే చేస్తున్నాను వంట, హాల్లోకి తీసుకెళ్ళలేదండి. కొంచెం పప్పు కదండి, అటు ఇటు తిరగలేకపోతున్నాను. నేను వెయిట్ ఉంటాను బాగా, కొంచెం అటు ఇటు తిరగాలన్నా కొంచెం కష్టమే. అయితే వంట అండి చేయటం చాలా కొంచెం కష్టమే, కష్టంతో కూడుకున్న వ్యవహారం. దాన్ని ఇష్టంగా చేస్తున్నాను కదా నేను. మరి నా ఇష్టాన్ని, నా కష్టాన్ని రెండింటిని కూడా మీరు గుర్తించండి. మేము ఉన్నామని గుర్తించండి ఫ్రెండ్స్. మేము వంటలు చేస్తున్నామని గమనించండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్.
ఈ పప్పులోనండి నేను అన్నీ వేసేసాను. అంటే కారము, పసుపు, ఉల్లిపాయ అన్నీ వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఉడికిన తర్వాత మెదిపి తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే ఇంకా నేను అంతా అయిపోయిందని మీకు చూపిస్తాను. దాన్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోయిందండి. మరి ఇందులోకి నంచుకోవటానికి ఏమన్నా కావాలి కదా, ఆటి కోసమని నేనేం చేస్తానంటే వడియాలు ఎంచుతాను. ఆ వడియాలు కూడా మీకు చూపిస్తాను ఏంచి. ఉట్టిపప్పు తినలేం కదండి. ఉట్టిపప్పు నోట్లోకి వెళ్తే వడియాలు పెట్టుకోకుండా బయటకు వస్తానంటుంటుంది. స్టవ్ మీద నూనె పెట్టుకున్నానండి. అదైతే పప్పు తాలింపుకు కాదు, ఇదే వడియాలు వేస్తా. వడియాలు ఇవ్వండి, వడియాలు చిన్న బకెట్లో నేను వడియాలు వేసుకొచ్చుకున్నా. వడియాలు వేయించి అవి వేగిన తర్వాత మీకు చూపిస్తానండి నేను. వడియాలండి ఈ మినపొడియాలు మేము బియ్య పొడియాలు, అదే బీపు రాబోతో వడియాలు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సగ్గు బియ్య వడియాలు, ఊరమరగాలు అన్నీ పట్టాను. కానివ్వండి మా పిల్లలు కొద్దిగా ఇవి కూడా ఎంచమన్నారు. నేను వేయించుతున్నాను, అవి కూడా వేయించుతానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి తీసేస్తాను. ఇదిగో మా చిన్న బకెట్లోకి ఇవి నేను తీసేస్తున్నాను. ఇవన్నీ దీనిలో ఎత్తేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇవిగా అండి మొత్తం తీసేసాను, వడియాలు వేయించుకుని తీసాను. అయితే పిండి వడియాలు, మరి సగ్గుబియ్యం వడియాలు, ఊరమరగాయలు కూడా పట్టాం. కానండి ఇప్పుడైతే నేను వేయించను. మా పిల్లలు తినేటప్పుడు వేయించుకుంటాను. తినేటప్పుడు అంటే భోంచేసేటప్పుడు అండి. ఇప్పుడు వేయించాను అనుకోండి, వాళ్ళు నేను పొయ్యి మీద పెట్టి వేయించడమే లేట్ అండి బాబు, తినేస్తారు. మళ్ళీ వేయించు అంటారు. అదేదో వాళ్ళు భోంచేసేటప్పుడు వేయించాను అనుకోండి సరిపోతుంది కదా, అదనమాట. నేనండి పప్పు తాలింపు చేసుకోవడానికి రెడీ అవుతున్నానండి. ఇగోండి ఆవాలు, సాయమినపప్పు. ఆవాలు, సాయపప్పు వేసాను కదా, కొంచెం శనగపప్పు, మరి ఇచ్చతగొట్ల ఎల్లుల్లిపాయి ఇవి కూడా వేసుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి తాలింపు వేగుతుంది కదా. ఇప్పుడు ఆవాలు, ఇదిగోండి ఎండుమిరపకాయ, జీలకర్ర వేసేసాను కదా. తాలింపు రెడీ అయిపోయిందండి. నేను పప్పు మెదుపుకున్నాను కదా, ఇందులో వేసేస్తున్నాను. ఒక్క 2 సెకండ్లు ఇది మన ఈ ఫ్లవర్ అంతా ఇదంటే ఈ మంచి స్మెల్ వస్తుంది కదండి, అది బయటికి పోకుండా మూతేస్తాను. రాని భాష నాకెందుకు, ఫ్లవర్ అంటే మీరు పువ్వు అనుకుంటారు కదా, అందుకనే ఈ వాసన బయటికి పోకుండా. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఆకుకూర పప్పు చేశానండి. ఈరోజు ఇదిగోండి ఆకుకూర పప్పు చక్కగా కమ్మగా ఉంటుంది కదా. ఇదిగోండి వేసుకుని తింటే ఇందులో కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. మరి వేసుకుని తింటే ఆ మాత్రం రుచి ఉంటుందన్నమాట. మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో కూడా అందరూ పెట్టుకుని మీరు కూడా తినండి. ఇదిగోండి చేసినందుకు మీరు కూడా తినాలి కదా. మరి ఈరోజు అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వేరే కర్రీ ఏదైనా చేసుకుని మీకు చూపించడం కోసం మీ దగ్గరికి వస్తానండి. అంతవరకు బాయ్ అండి. మరి అందరూ మా ఛానల్ని, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా చూశారు కదా, పప్పు కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఆకుకూర పప్పు కదా అని తక్కువ చేసి చూడమాకండి. దానిలో ఉండే రుచి దానిలో ఉంటుంది. ఏ కర్రీకైనా సరే ఎందులో ఉండే రుచి అందులో ఉంటుంది. అందుకని మీరేం చేస్తారు, మీ ఇంట్లో కూడా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని మీరు కూడా తిన్న తర్వాత మీకు నచ్చింది, బాగుంది అనిపిస్తే అప్పుడు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ ఛానల్ కొత్తగా పెట్టుకున్నామండి. మమ్మల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి మాకు ప్లీజ్ అండి. బాయ్ అండి.